రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మనందరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, సంతనోత్తరపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టంగుటూరు ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్తో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి ధీరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన ధీరుడు టంగుటూరి అని అన్నారు. న్యాయవాదిగా ఎంతో ప్రాక్టీస్ ఉన్నా స్వాతంత్ర పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి అన్నారు. ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ నేటి యువత టంగుటూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సంతనోత్తరపాటి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతుల నుంచి మనం నేర్చుకోవాల్సింది త్యాగ గుణం అని అన్నారు. మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని, అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా అంటే 1-2 అలాంటివి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికీ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీల్ టేబుల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే
నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి. అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ, అర్హులైనా కానీ అనర్హులైనా కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిస్తాం. ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను. కేసులు పెట్టారు కదా, దానికి స్పందించేది ఏముంది? అయిపోయిందండి. మీరు మీడియాలో జరిగింది, ముఖ్యమంత్రిగా స్పందించారు. సొంత పార్టీ వాళ్ళైనా కానీ కొన్ని పరిధులు అనేవి ఉంటాయి, వాటిని ఉపేక్షించేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాటి ప్రకారం వెళ్తున్నారు. దీనిలో విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు. మీరున్నారు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కొన్ని ఉంటాయి. సమస్యలు ఏదన్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా పోవాలి. ప్రభుత్వం అనేది తనపర లేకుండా ఎవరైనా కానీ ముందుకు విచారణలకు వెళ్తుంది. రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మనవంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో గౌరవనీయులు మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఇతర అఫీషియల్స్ ఈరోజు ఇంత ఘనంగా మన కలెక్టరేట్లో చేశారు. మనము ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా సాక్రిఫైస్ అనేది నేర్చుకోవాలా. ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి, ఎంతో డబ్బులు, మంచి లాయర్ ఉన్నారు కూడా. స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో పాత్ర ఆయన పోషించాడు. అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు. మనం ఆయన స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ బాటల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిలో ముందుకెళ్లాలని, మనందరం ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు మన ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో పుట్టి మా టంగుటూరు, ఒల్లూరు పరిసర ప్రాంతాల్లో చదువుకొని మన అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం, దానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన మహానుభావుడు. ఆయన ఒక నిరాడంబరంగా అతను జీవితం కొనసాగించి ఎన్నో ఒత్తిడులు కొడుకొని ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఆయన గర్వకారణంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబికాలో అఖండ ఆషాఢం, ఒకటి కాదు, రెండు కాదు, 100 రోషం పౌరుషమున్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం. ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం, పేరు చూడం, అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం. మీరు రెడీనా? రేర్ రాబిట్ buy 3 50%, Jock and Jones buy 3 40%, US Polo buy 2 40%, Killer buy 2 get 2, Spiker buy 2 get 2, Allen Solly flat 30%, Blackberry buy 2 get 2, Arrow buy 2 get 2, Lenin Club buy 2 get 2, Indian Terrain buy 3 40%, Parks buy 3 get 3, Crimson Club buy 3 40%, buy 4 50%, Van Hussein buy 3 40%, Flying Machine buy 2 40%, 100 big brands by Ambika offerla pralaya tandavam. Ambika Fashion Mall, Karnool Road, Trunk Road, Bongolu. Phone 282805 221525.